కుటుంబం. నేను ఒక మాట చెప్తాను, నోవాహు అడుగు బయట పెట్టగానే బలిపీఠం కట్టాడు. ప్రమాదం మేలొచ్చిపోయిన స్తోత్రం చెప్పడమే, ప్రమాదం దాటిపోయిన స్తోత్రం చెప్పడమే, ప్రమాదం వచ్చినప్పుడు మోకరించడమే, ప్రమాదం తొలగినప్పుడు కూడా మోకరించడమే, అదే స్తుతి వెళ్ళినప్పుడు. అలాగ ఉన్నట్లయితే, అలాగే బలిపేట వేదికను మట్టుతూ ఉంటే దేవుని ఆశ్రయించి వర్తింపజేస్తాడు. ఆ కుటుంబ ఆశీర్వాదం ఎలాగైతే నోవాహు కుటుంబానికి కలిగిందో, నేను మీకును మీ కుటుంబానికి కూడా అలాగూ కలగాలంటే మీ పెట్టుకుంటాను. దావీదుని బట్టి సొలొమోను ఆశీర్వదించాడా? సొలొమోను బట్టి దావీదుని ఆశీర్వదించాడా? నీకు అవకాశము లేదు గనక నీ బిడ్డకి ఇస్తా, నీ బిడ్డని దీవిస్తాడు కదా. అంటే తండ్రి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? అబ్రహాము అంటాడు, నీ బిడ్డల్ని నీ కడుపును పుట్టిన నీ సంతానాన్ని ఇసుకలేనువులు కొన్ని విస్తరింపజేస్తా, వారికి ఎప్పుడు ఏ కొద్దుగా ఉండదని చెప్పాడు. మరి అందరికి బిడ్డలందరికీ వచ్చిందా? నీ బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉందా? నీ బిడ్డలు కూడా దేవుడితో నడవ, నీ బిడ్డలు కూడా దేవుడి పాదాలు తడప, నీ బిడ్డలు కూడా దేవుడి పనిలో వాడబడాలి, నీ బిడ్డలు కూడా దేవుడిని గణపరిచేవారికి ఉండాలి. మనుషులతో మొక్కలుతాం. కుటుంబ ఆశీర్వాదం కూడి కంటే కుటుంబాలతో కలిసి కూడి చేరి దేవుని నామాన్ని గణపరిచే మొక్కలుతాం, మొదలుపెడతాం. ప్రతి ఒక్కరు ప్రభుగా తండ్రి స్తుతి సంపన్నుడు అనేక స్తోత్ర. 3 మాటలు మీరు మాతో మాట్లాడారు. నోవాహు బలిపీఠం కట్టాడు, నోవాహు పవిత్రమైన నీటిలో అన్నులని నీకు అర్పణ అర్పించాడు, నోవాహు ఇంపైన ధూపం నీకు వేసి ప్రతిఫలాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించాడు. మరి మేము 3 చేయగలుగుతున్నామా? ప్రభు, మా కుటుంబాలతో నీ సన్నిధిలో నీ బలిపీఠం కట్టగలుగుతున్నామా? మా మేము కుటుంబాలతో నీ సన్నిధిలో శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన బలాన్ని, శ్రేష్టమైన ధనాన్ని, శ్రేష్టమైన జనాన్ని నీ ఎంతకు నడిపించగలుగుతున్నామా? వా, ఇదిగో నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నామా? నోవాహు నూతన తరానికి ప్రారంభపు ఆశీర్వాదపు దీవెనపు జీవితం నోవాహు జీవితం. ప్రభా, నోవాహును బట్టి ఆశీర్వదించాం కాబట్టి ప్రభా, ఇదిగో మేము ఎలా ఉన్నాం, మా బట్టి మా కుటుంబాలు, మా బట్టి మా బిడ్డలు, మా బట్టి మా జీవితాలు మార్చబడుతున్నాయా, దీవించబడుతున్నాయా, ఆశీర్వించబడుతున్నాయా? మా బిడ్డలు కూడా ఫలించేవారుగా ఉన్నారా? ఈ లోకంలో చెడిపోతున్నారా? ఈ లోకంలో తిరుగులాడుతున్నారా? మా వ్యాపారం ఫలభరితంగా లేవా? మా జీవితాలు, మా కుటుంబాలు ఫలభరితంగా లేవా? ప్రభా, ఈ రోజులో నీ దాసుల ముఖాంతరం నుండి మీరు మాతో మాట్లాడారు. ఈ రోజు నీ దాసుల ముఖాంతరం నుండి మీరు మమ్మల్ని దర్శించారు. ఈ రోజు నీ దాసుడు 5 నోటి నుండి మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచారు. ప్రభా, ఈ కుటుంబ ఆశీర్వాదం కూడిక కుటుంబాలతో కలిసి అర్పించిన అర్పణ నువ్వు ఇంపైన సువాసనగా చేయటమని, అది నువ్వు ఆరగించవని, దాన్ని బట్టి ఆ కుటుంబాన్ని ఫలింపజేసావని ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మా కుటుంబాన్ని బలిపెట్టే యుద్ధకు నడిపించబడుతున్నాయా? మా కుటుంబాలతో నీ బలిపెట్టే యుద్ధంలో నాటబడుతున్నామా? మా కుటుంబాలతో కలిసి నేను ఆరాధించగలుగుతున్నామా? ప్రభా, ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేవారిగా మమ్మల్ని ఉంచారు. ఈ ఉదయకాల సమయంలో ఇతర వాక్య లేఖనాలను బట్టి మీకు వందనాలు. సాయంకాల సమయంలో దాసులు సతీష్ గారు వస్తుండగా ఆయన కూడా అభిషేకించండి. సతీష్ అయ్య గారి ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా, అద్భుతాలు జరిగించాయి. సాయంకాలం పూర్తయిన అభిషేకంలో కూడా మేము తోడయింది. నూతనంగా 5 అడుగు పెడుతున్న మీ ప్రభుత్వాన్ని గ్రహించాను. నోవాహు ఎలాగైతే కొత్త తరం అడుగు పెడతాడో మేము అలాగే ప్రభా నూతనంగా అడుగు పెడుతుండగా నీ ఆశీర్వాదాలు మా వెంట ఉంచును గాక, నీ దీవుడు మాకు కలుగును గాక, నీ వాగ్దానాలు నోవాహు పట్ల నెరవేర్చినట్టుగా నూతనంగా నీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చబడి గాక, మేము ఫలించి అభివృద్ధి కలుగుదుగా అని ప్రార్థిస్తాను. ఇప్పుడు చేయవలసిందందరినీ దీవించుకొని ఆన్లైన్లో యూట్యూబ్లో వీటిలో కూడా దీవించి ప్రభు ఫలింపు తెచ్చేసి వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి వ్యాపారాలు కూడా